క్యూ లైన్లు నిలిచిపోయాయి. పెట్రోల్ బంక్ల ముందు వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో ఇంధన కొరత ఏర్పడింది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తమ వాహనాలను పెట్రోల్తో నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంక్ల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెట్రోల్ బంక్ల ముందు వాహనదారులు పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆయిల్ ట్యాంకర్ల సమ్మెతో ఇంధన కొరత ఏర్పడింది. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే తమ వాహనాల్లో పెట్రోల్తో నింపుకునేందుకు పోటీ పడుతున్నారు జనం. హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకుల దగ్గర జనం క్యూ కట్టి ఉన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోవడం, ఆయిల్ ట్యాంకర్ల సమ్మె చేయడం అనే అంశాలు ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీని ఫలితమే పెట్రోల్ బంకుల దగ్గర కంటిన్యూస్ గా నిలబడి వేచి ఉన్న జనమే దర్శనమిస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి రెడ్డి తెలుసుకున్నాం. అయితే క్రాంతి, చెప్పండి, ఓవరాల్ గా ఈ ఆయిల్ ట్యాంకర్ల సమ్మె అనే అంశం ఎప్పుడు తెరపైకొచ్చిందో, నిజంగా వాళ్ళు సమ్మె చేస్తున్నారా? క్రాంతి. రైట్ మౌనిక, ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతానికి అయితే మనం పంజగుట్ట ఎర్రమంజిల్ దగ్గర అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన అయితే గత 2 రోజుల కింద నుంచి అయితే ఈ పెట్రోల్ ట్యాంకర్ ఓనర్లు, యాజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, సమ్మెకి నిలిపడంతో ప్రస్తుతానికి అయితే పెట్రోల్ ఎక్కడ దాదాపుగా ఉన్న మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చుట్టుపక్కల దాదాపుగా 70% పెట్రోల్ బంక్ లో పెట్రోల్ మరియు డీజిల్ ఖాళీ అవడంతో మాత్రం ప్రజలు మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇప్పటికైతే మనం పెట్రోల్ బంక్ అయితే సీజ్ చేసి నో స్టాక్ అనేసి అయితే కొన్ని బోర్డ్స్ పెట్టేసి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ బంక్ ఎదురుగా కూడా, ఎందుకంటే ప్రజలు ఇటు స్విగ్గీ డెలివరీ బాయ్స్ కావచ్చు, లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అత్యంత అవసరమైన పనులకు వెళ్లే వాళ్ళు కూడా పెట్రోల్ లేక మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే మనతో పాటు కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే ఎలాంటి సమాచారం లేకుండా పెట్రోల్ ఒకేసారి బంద్ చేయడంతో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు అన్న, నేను ఉప్పల్ నుంచి వచ్చినా అన్న. యాక్చువల్గా నేను వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సేల్స్లో మేనేజర్ లెక్క చేస్తున్నాం మేము. మాది వర్క్ ఏంటంటే డైలీ మార్కెట్ పోవాలి, మార్కెట్ నుంచి ఇక్కడ రావాలి. ఉప్పల్ నుంచి పంజాగుట్టకు వచ్చినాం. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది నాది. ఆల్ ఆఫ్ ద సడన్ ఇది నిన్ననో మొన్ననో ఒక 2 రోజుల ముందు తెలిసినా నేను పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. సడన్ గా పెట్రోల్ బంక్స్ స్ట్రైక్ 2 days పడుతుంది, 3 days పడుతుంది అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా ప్రాబ్లమే. ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు బస్సులో పోమని నేను పెట్రోల్ బంక్ అని అడిగితే ఏమంటాడు, బస్సులో ఫ్రీనే ఉన్నది కదా, ఫ్రీగానే మీరు వెళ్ళిపోండి అంటాడు. బండి ఎక్కడ పెట్టుతామన్నా? బండికి ఏమన్నా సేఫ్టీ ఉందా? బస్సులో మహిళలకు ఫ్రీ కానీ మగవాళ్ళకైతే ఇప్పుడు మహిళలకు ఫ్రీ అని పెట్టడం వల్ల బస్సులో ట్రావెల్ చేయడం కూడా కావట్లేదు అన్న. మేజర్ గా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇవాళ పెట్రోల్ బంకులు బంద్. ఒకటి మెట్రోలో పోదామా అంటే మేము ఒక ఏరియా నుంచి ఉప్పల్ పోయినా, ఉప్పల్ నుంచి నా ఇంటి వరకు పోవాలంటే 5 kilometers. ఆడి వరకు అయితే బస్సు ఉండదు, మెట్రో ఉండదు. నేను నడుచుకుంటానైతే 5 kilometers పోలేను కదా. ఇది చాలా అంటే చాలా ఇబ్బందికరం అన్న. ఇప్పుడు నా దగ్గర 10 మంది 12 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. వాళ్ళు వర్క్ చేయాలన్నా నేను ఒకవేళ కాల్ చేసినా కానీ పెట్రోల్ లేదు సార్ అని డైరెక్ట్ చెప్పేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే పైసలు ఉన్న వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉండదు, ఎప్పుడు ఫుల్ ట్యాంకులు ఉంటాయి. మధ్యతరగతి వ్యక్తులు అంటే మనలాంటి వాళ్ళే ఇబ్బంది పడతాం. దీన్ని మాత్రం 100% యాక్సెప్ట్ చేయలేమన్నా. మీరు చెప్పండి. పంజాగుట్ట పెట్రోల్ లేక ప్రాబ్లమ్, పెట్రోల్ గురించి వచ్చాము. పెట్రోల్ లేదని చెప్పి
ప్రాబ్లం అవుతుంది. సడన్గా వాళ్ళు ఒకటేసారి ఇట్లా చెప్తే మనం పెట్రోల్ రేట్లో ఊహించుకుంటాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు జాబ్కి ఫీల్డ్ వరకు మనది ఫీల్డ్ కావాలి, వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి. मरतो पाटू क्या हुआ भाई, कब से बंद है ये, क्या बोलो? नहीं मालूम साहब मेरे को कुछ भी। कब से बंद कर दिए, क्या है? मैं आया जब से तो सुबह से हाँ, तुम यहीं पे काम कर रहे हैं ना, बोल सकते हैं ना? हाँ साहब मैं सुबह से बंद है जी, 10 बजे से बंद है ये। हाँ, क्यों आपको कुछ पहले आपको इंटीमेशन कुछ भी नहीं है? नहीं मालूम हमारे को कुछ। कब तक पेट्रोल आएगा? वो भी नहीं मालूम हमारे को। नहीं समय के लिए कब तक आएगा? आप कितने अभी लोग बोल अभी रहे हैं? 5 बजे तक तो आएगा बोल के हमारा सेठ बोले, 5-6 बजे तक आएगा बोल के तो सेठ बोले। हाँ, बस फिर ये टैंकर ओनर वाले समय कर रहे, स्ट्राइक कर रहे करके बोल रहे ना फिर? वो अपने को नहीं मालूम उसके बारे में। हमारे को कोई उतना वो न्यूज नहीं मालूम है। जितना हमारे को मालूम है हम उतना ही बोलेंगे, उतना ही। हर कस्टमर సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను ఇక్కడే ఉంటాను. పెట్రోల్ బంద్ ఇలా బంద్ ఉంటుందని ఎవరికి తెలియదు. ముందే అనౌన్స్ చేస్తే పోనీ ఎవరైనా ప్రికాషన్ ముందు వేయించుకుంటారు. ఏ ప్రికాషన్స్ ఏం లేవు, సడన్ గా లేదు, బంద్ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్ ఇవాళ రేపు స్ట్రైక్ అంటున్నారు. మరి ముందే ఎవరికి తెలియదు, అంత దూరం నుంచి వస్తారు కదా, దానికి ముందే అనౌన్స్ చేశారనుకో మన ప్రికాషన్స్ తీసుకుంటాం. ముందే కొట్టించుకోవడం ఏమైనా చేసుకున్నాయి. అక్కడ కొన్ని చోట్ల బంకులు ఉన్నాయి, అక్కడ కొట్టించుకోకుండా ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే పెట్రోల్ లేదు లేదు అంటున్నారు. మధ్యలో బండి ఆగిపోతే ఎక్కడ పడేయాలి, ఎలా వెళ్తాం? ఇదే పని మీద బయటికి వెళ్తే అర్జెంట్ పని ఉంటాయి చెప్తే అవసరం పని లేకపోతే రోజు మానేస్తాం ఆఫీసులు. అంతేగాని ఇప్పుడు పెట్రోల్ లేదని ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళి తిరగడం కాదు కదా. అయితేనా వీళ్ళు ముందు ఏం అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏం లేదు, ముందు చెప్పడం లేదు. అసలు ఫస్ట్ బేసిక్గా ఇలా పెట్రోల్ బంద్ ఉంటుందని చెప్పారనుకో, ఎవరైనా ప్రికాషన్ తీసుకుంటారు ఎవరైనా. అది అంటే వీళ్ళు చేస్తున్నారో తెలియదు, బంకులు వాళ్ళు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారో మరి తెలియదు. ఇంకాను ఏం చెప్పారు మీకు పెట్రోల్ బంక్ వాళ్ళు, ఏం చెప్తున్నారు? పెట్రోల్ లేదు, స్ట్రైక్ ఉంటుంది, బంద్ అని చెప్తున్నారు. పెట్రోల్ లేదు, ఇవాళ రేపు కూడా ఉండదని చెప్పారు. అంతే. మరి ఎందుకు ఏమిటి అని తెలియదు. వాళ్ళ కమిషన్స్ గురించి ఆ రేట్లు పెంచాలన్నా ఏమిటి దేని గురించి తెలియదు. అది చూడొచ్చు ప్రస్తుతానికి. అంటే సడన్ గా ఒకవేళ ఈ మన ఎందుకంటే గత 2 రోజులను చూసుకున్నా కూడా ఈ డ్రైవర్ అసోసియేషన్స్ కావచ్చు, లేకపోతే యాజమాన్యం కావచ్చు, సమ్మెకి దిగడంతో మాత్రం స్టాక్ సమయానికి లేకపోవడంతో మాత్రం కరెక్ట్ టైంలో, ఎందుకంటే ఇటు అంబులెన్స్లు కావచ్చు, లేదంటే ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఎందుకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా పెట్రోల్ కోసం, ఇటు పెట్రోల్ కావచ్చు, ఇటు డీజిల్ కావచ్చు, మాత్రం ప్రజలు కూడా మాత్రం చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ జామ్ కూడా, ఎందుకంటే కొన్ని బంకుల దగ్గర కొంత స్టాక్ ఉండడం వల్ల తరచు, ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మాత్రం చాలా ఎత్తున పోటెత్తారు. చాలా హైదరాబాద్ లో కొన్ని పెట్రోల్ బంకులకు అయితే. అన్నస్వామి మీరు చెప్పండి, మీకు ఏమైనా పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయని తెలుసా, లేకపోతే ఎట్లా? తెలిసింది కాబట్టి వచ్చినాము. పెట్రోల్ పంపులు స్ట్రైకులు ఉన్నాయి 2 రోజులు, అందుకని బంద్ కాబట్టి రమ్మంటే వచ్చాము. అందుకు పెట్రోల్ లేకపోతే ఎట్లయితే కష్టము. అయినా వాళ్ళు ఎప్పటి నుంచో పెట్రోల్ స్టాక్ ఉంటుంది. 2 రోజుల్లో పెట్రోల్ స్ట్రైక్ అనగానే పెట్రోల్ అయిపోతుందా మొత్తం బంకుల్లో. మళ్ళీ బ్లాక్ మెయిల్ కోసం కాదు బంద్ చేసేది, అది కాదు కదా పద్ధతి. మళ్ళీ ఉంటే చేయాలా, ఉండే అయిపోయి మొత్తం ట్యాంక్ మొత్తం సడన్ గా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, సడన్ గా బంద్ చేస్తే ఎంత ఇబ్బంది అండి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతే బండ్లు ఎక్కడ అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి. ఇంకా అంతే. ఇంకా పెట్రోల్ పంపులో స్టాక్ ఉన్నంత వరకు అంతా ఇచ్చేసి తర్వాత స్టాక్ లేదంటే వేరే విషయము. ఇమీడియట్ గా చెప్పాలని చెప్పి ఇమీడియట్ గా క్లోజ్ చేసి ఎట్లా పెట్రోల్ పంపులన్నీ ప్రాబ్లమే కదా. మళ్ళీ ఎవరికైనా కష్టమే. ఇదేం ప్రొసీజర్, ఇది ప్రొసీజర్ లేదు, పాడలేదు. ఎవడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నేను ఇక్కడ పంజగుట్ట నుంచి వస్తున్నానండి. ఇక్కడ సిగ్నల్ నుంచి వస్తున్నాము, అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ నో స్టాక్ అని కూడా బోర్డు పెట్టలేదు. అసలు నో స్టాక్ అని పెడితే కూడా సపోజ్ ఈ టైం నుంచి టైం ఇక్కడికి వస్తుంది, మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్తే కూడా ఫుల్ ప్రిపేర్డ్ అయి ఉంటాము. అసలు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఉన్న స్టాక్ అయినా వచ్చే వాళ్ళకి కొంచెం సబ్సిడీ చేస్తే అవుతుంది, కానీ ఎక్కడ ఏం చేయట్లేదు. రిక్వెస్ట్ కూడా అడుగుతున్నాం, రిక్వెస్ట్ కూడా చేయట్లేదు. మరి ఏం పరిస్థితి ఏంది? ఇప్పుడు బండ్లు ఆగిపోతే ఏడబెట్టే చెల్లాలి. ఆ సొల్యూషన్ అయినా గవర్నమెంట్ ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాము. 1 డే బిఫోర్ కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. 1 డే బిఫోర్ అన్న చెప్పుంటే మేము ఏదన్నా ఒకటి. ఇప్పుడు పెట్రోల్ లేదు, ఎక్కడ పెట్టి వెళ్ళాలి బైక్స్? ఇప్పుడు మేము సన్సెట్ నుంచి వచ్చాం, అంత దూరం నుంచి బైక్స్ ఎక్కడ పెట్టి వెళ్ళాలి చెప్పండి? ప్రాబ్లం. ఒక బోర్డు అన్న పెట్టుంటే ఎట్లన్నా అవుతుండే కదా పరిస్థితి. ఇప్పుడు సన్సెట్ వెళ్ళాలి, మేము ఎలా వెళ్ళాలి?
చూడొచ్చు ప్రస్తుతానికైతే చాలా ఇబ్బందికరంగానైతే మారుతుంది. ప్రజల్లో మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి కరెక్ట్ సమయానికి మాత్రం పెట్రోల్ అయిపోవడంతో మాత్రం తీవ్ర ఇబ్బందికి ప్రజలైతే ఇబ్బందికి పడుతున్నట్టు ఉన్నారు. అయితే క్రాంతి, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రస్తుతం అక్కడ అందరూ కూడా పెట్రోల్ లేదు అనే బోర్డు చూసి విస్తుపోయినట్టుగా చాలా విసుగుతో కనిపిస్తున్నారు అందరూ కూడా. అయితే ఇప్పుడు పెట్రోల్ 2 రోజులు ఉండదని చెప్తున్నారా? కనీసం దానికి సంబంధించి బోర్డ్స్ అవి కూడా పెట్టకపోవడం వల్ల ఎంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది? మీరున్న ఏరియాలోనైనా మిగతా ఏరియాలో కూడా పరిస్థితి ఇలాగే ఉందా? రైట్ మౌనిక, ప్రస్తుతానికి అయితే చూడొచ్చు. అంటే కొంతమంది అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే పెట్రోల్ బంకులలో మాత్రం పెట్రోల్ రాబోయేది ఉంది. దాదాపుగా 6 గంటల తర్వాత లేదు. కొంత వార్తలు అయితే మనకు దాదాపుగా ఈ రోజు రేపు మాత్రం సమ్మె కొనసాగుతుంది అనేసి మాత్రం అటు పెట్రోల్ ట్యాంకర్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ అసోసియేషన్ మాత్రం ఈ రోజు రేపు మాత్రం సమ్మె ఉంటుంది అనేసి మాత్రం వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మౌనిక. అయితే ఖచ్చితంగా 2 రోజులు ఈ ఇబ్బంది తలెత్తితే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రైట్ ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా జరిగితే మాత్రం 100%, ఎందుకంటే ఇటు అంబులెన్స్లు రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, మిగతా ఏది మన ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా మనం చూసుకుంటే మాత్రం పెట్రోల్ లేక చాలా ఇబ్బందులు అయితే మనం ఇక్కడ ఒక కస్టమర్ కూడా మనం చూడొచ్చు విజువల్లో. ప్రస్తుతానికైతే దీంట్లో పనిచేసే వ్యక్తులతో మాత్రం గొడవలకు దిగుతున్నారు. పెట్రోల్ ముందే ఇన్ఫర్మేషన్ ఎందుకు చేయలేదు అనేసి మాత్రం మనం తనతో మాట్లాడితే पेट्रोल पंप में रहता है अरे डीजिल లేదంటున్నారు. ఓకే, ప్రతి పెట్రోల్ పంప్ లో డీజిల్ లేకపోతే గన్ పెట్టి చూపిస్తారన్న. ఇప్పుడు ఎందుకు చూపెట్టట్లేరు? అది నా క్వశ్చన్. ఇంకా రీజన్ ఏంది? क्या कहीं को नहीं बेच रहे? अरे क्या टैंकर है तुम्हारे घर? स्टॉक नहीं है तो पेट्रोल पंप भी बंद कर देना था सुबह से. अभी का कैसा हुआ? अभी का अरे कल से कैसा बंद रहता है? कैसा बंद रहता कल से? अभी ना बोले कल था तो स्टॉक आज सुबह खत्म हुआ बोल के इन बोला मेरे सामने. तुम कैसा बोल सकते हो? कल से पेट्रोल पंप नहीं है बोल के. अरे भाई देखो, चूतिया बनाना है ना, दूसरों को बनाना, हर किसी को नहीं बना सकते चूतियापंथी. अरे तुम अरे नहीं तो स्टॉक रुपये से दिखाओ ना. చూడొచ్చు మౌనిక, ప్రస్తుతానికైతే ప్రజలు ఎంత ఖచ్చితంగా క్రాంతి. అయితే కావాలనే పెట్రోల్ బంకుల యజమానులందరూ కూడా ఒక డెసిషన్ కి వచ్చారా అని అనిపిస్తోంది. ఎందుకంటే వెంటనే పెట్రోల్ లేదు అని చెప్తే తర్వాత వాళ్ళు రేట్లు పెంచి అమ్ముకోవడానికి ఒక దందాలాగా వీళ్ళ వ్యవహారం అయితే బయటకు వస్తుంది కదా క్రాంతి. రైట్. సో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె అనే అంశం మాత్రం చాలా పెద్ద ఇష్యూగానే కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా లక్షల వెహికల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కనుక రోడ్డు మీదకి వస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఒక సీరియస్ ఇష్యూగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒక పక్క పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు అనే అంశమే కాకుండా కనీసం చెకింగ్ కూడా లేదు అంటే మాత్రం ఇది ఒక దందాగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. గవర్నమెంట్ కానీ పోలీసు యంత్రాంగం కానీ దీని గురించి సపరేట్ గా యాక్షన్ తీసుకుంటేనే ప్రజలకు ఒక ఊరట లభిస్తుంది అని చెప్పొచ్చు. ఎంత బస్సులు అవి ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చాలా వరకు 2 వీలర్స్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది, మధ్యతరగతి వాళ్ళు కూడా. అయితే క్రాంతి ఇప్పటివరకు మనకు సమాచారం అందించారు. సో ఓవరాల్ గా అయితే మాత్రం పెట్రోల్ బంక్ యజమానుల నిర్లక్ష్యం లేదంటే వాళ్ళ స్వార్థం కూడా ఇక్కడ తెరపైకి వస్తున్నట్టు కొంతవరకు మనకు తెలుస్తోంది. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణని గురించి మాత్రం వీళ్ళు సమ్మె చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. నిన్నటి నుంచి బంకులు నిలిచిపోయాయి. పెట్రోల్ డీజిల్ గురించి సమస్యగా పరిణమించిన అంశాన్ని మాత్రం మనం గమనించవచ్చు. దీని గురించి ప్రభుత్వ యంత్రాంగం స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.